ముందు ప్రణవం గారు రండి, లిరిసిస్ట్. నమస్కారం అండి. యా, ముందుగా మారుతి గారికి వచ్చినందుకు చాలా థ్యాంక్స్. అండ్ డార్లింగ్ స్వామి గారికి, అనిల్ సార్, తిరువీరి గారికి. యా, డైరెక్టర్ గారు నాకు ఒక విషయం చెప్పున్నారు. అంటే మీరు పాటల్లో చెప్పండి ఏదైనా అని, మాటల్లో కన్నా. రాతల్లో ఉన్న రీతి బ్రతుకు తీరు ఉంటుందా, బ్రతుకు తీరు బట్టి నీ రాతేమో మారుతోందా. ఈ పాట తత్వంలాగా ఉంటుందండి. దీనిలో నేను ఫస్ట్ ఈ సాంగ్ సిచ్యువేషన్ చెప్పినప్పుడు నేను 6 పల్లవులు రాసాను దానికి. సార్కి దానిలో ఉన్న సాహిత్యం నచ్చి ఈ సిచ్యువేషన్గా అన్నీ సింక్ అవుతున్నాయి నాకు, వీటన్నిటిని కూడా నేను వాడుకుంటానని చెప్పి ఆ తత్వాన్ని 2 సాంగ్స్గా చేస్తున్నారు. దానిలో నాకు నచ్చిన లైన్స్ ఏంటంటే, ఇంకా మాయేము తెరలయ్యే ముసిరేస్తూ ఉంటుందే, తెరలన్నీ మాయమయ్యే దారంటే లోనదారే. అంటే చూడడానికి ఒక 2 లైన్స్ చెప్పినట్టున్నా కానీ దానిలో ఇఫ్ యూ సీ దట్ ఈవెన్ దోస్ ఆర్ సింపుల్ వర్డ్స్ అయినా కానీ లోకం అనేది మిథ్య అంటుంటారు. టు ఫ్రీ ఫ్రమ్ ద ఇల్యూషన్ ద ఓన్లీ వే ఈజ్ ఇన్. లోపల చూసుకోకపోతే కుదరదు అని. ఇక్కడ విలన్కి కూడా ఇది సింక్ అవుతున్నాయి. ఆ విలన్ అనే అతను ఇప్పుడు దానిలో ఇంకొక సాంగ్ ఏంటంటే, చేసేది ఎవరంట చేయించేది ఎవరంట, నిజమంత తెలిసిందా అంతా మాయేనంట. ఇవన్నీ కూడా ఈ సాంగ్కి రాసినవండి. చూడడానికి చాలా చిన్న చిన్న వర్డ్స్లో ఉన్నా కానీ దానిలో అద్వైతం వినపడుతుంది, ఒక స్టిల్నెస్ వినపడుతుంది, ఓకే, ఒక దారి దొరుకుతుంది. ఇవన్నీ కూడా ఈ కథ తాలూకా ఛాయల్ని చాలా బాగా వ్యక్తపరిచాయండి. నేను కూడా నా బెస్ట్ చేస్తున్నాను దీనిలో. సరే, ఈ సాంగ్స్ అన్నీ రాయడానికి నాకు ఏమి మోటివ్ ఇచ్చిందంటే, ఐ కన్సిడర్ లైఫ్ ఈజ్ హ్యాపెనింగ్ అండ్ హ్యాపెనింగ్ ఇట్ ఈస్ నాట్ డూయింగ్. అది అలా జరిగిపోతూ ఉంటుంది. కాబట్టి దీనిలో నేను రాసిందండి, నా రాతకి మూలం ఏంటంటే, రాసేది ఎవరంట రాయించేదెవరంట, నిజమంత తెలిసిందా అంతా జరిగేనంట. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. చాలా చాలా చక్కగా ఉంటుంది మీ సాహిత్యం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్, గెస్ట్లతో మనం మాట్లాడిచ్చేస్తాం కాబట్టి